శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ మార్చ్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి వ్యయస్థానంలోనే 6 గ్రహాల కలయిక జరగబోతోంది. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తప్ప మిగతా 5 గ్రహాల యొక్క స్థితులు కూడా అంత అనుకూలత కాదు. ఇది మరి యొక్క 2-3 రోజుల్లోనే జరగబోతూ ఉన్నటువంటి గ్రహ స్థితుల యొక్క ఫలితం. అయితే ఇప్పుడు కూడా 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. దీనివల్ల కూడా కాస్త మానసిక అశాంతి ఉంటుంది. పితృవర్గ రీత్యా ఎవరికైనా జన్మజాతకంలో దోషాలు ఉన్నట్లయితే రవి రాహు స్తోత్రపారాయణాలు చేసుకోండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. పితృవర్గ రీత్యా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. అయితే లాభాలు బాగానే ఉన్నాయి. లాభాల బాటలో ఉంటారు. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. రుణాల విషయంలో కూడా ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ షష్ఠగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో ఈ కొంతకాలం రాబోయే 2-3 రోజుల కాలం కానీ షష్ఠగ్రహ కూటమి వెళ్ళిపోయిన తదనంతరం 1 నెల రోజుల వరకు కానీ కాస్త మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. దీన్ని జయించడం కోసం నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు మీరు క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షించబడతారు. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ మీ జీవితాశయం నెరవేరే రోజులు కూడా ఉన్నాయి అని మరొకసారి గుర్తు చేస్తూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత శుభకరంగా ఉండండి. అన్యోన్యంగా ఉండండి. ఆనందంగా ఉండండి. అభివృద్ధి పదంలో ఉండండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. అదృష్టవంతమైన కాలం ఏ విధంగా ఉంటుందండి అంటే లాభస్థానంలో 4 గ్రహాల కలయిక జరుగుతోంది. ఇంకొక 2-3 రోజుల్లోనే 6 గ్రహాల కలయిక ఏర్పడుతోంది. ఒక లాభస్థానంలో ఒక గ్రహం ఉంటేనే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మనిషికి నష్టం అనేది లేకుండా చక్కగా ఇంతో అంతో ధనం వస్తూ ఉంటుంది. లేదా నష్టద్రవ్యం ఏదైతే ద్రవ్యం నష్టమైపోయిందో ఆ ద్రవ్యం వస్తూ ఉంటుంది. వస్తువులు పోతే వస్తువులు దొరుకుతాయి. మనుషులు దూరం అయితే మళ్ళీ తిరిగి మనుషుల దగ్గర అవుతారు. ఎన్నో విధాలుగా లాభాలు ఉంటాయి. అలాంటిది 6 గ్రహాలు కలుస్తున్నాయి అంటే మాటల అద్భుతమైన విశేషాంశాలు ఉంటాయి. దానికి తోడు గురువుగారి యొక్క రాశి సంచారం, ఇంకా వేరే ఏం కావాలండి? ఇన్ని అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇంత శుభకరంగా ఉన్నప్పుడు ఇంకా ఏదో చెప్పక్కర్లా, కొత్తగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. మాట తీరు బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది. విద్యార్థులకి విద్య బాగుంటుంది. సంతానం కోరుకునే వారికి సంతానం బాగుంటుంది. రుణాలు తీరిపోవాలి అనుకునే వారికి చక్కగా రుణ ధనం ఏదైతే ఉందో ఆ ధనం వస్తుంది, తీర్చేస్తారు మీరు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ఒక్కసారి నవగ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి మానసికమైనటువంటి పరితాపం ఉండేటటువంటి అవకాశం ఉంది. వీరు ఇంకా 1 నెల రోజుల కాలం పాటు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి. అయితే మానసికంగా స్థిరత్వాన్ని సంపాదించుకోండి. కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, వ్యాపార వర్గాల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, అలాగే పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అనుకోని విధంగా చుట్టుముట్టాయి ఇప్పటి వరకు మీకు కష్టాలనేవి. వాటన్నిటినీ తొలగించుకుంటూ వస్తున్నారు మీరు. ఒక్కొక్క నిచ్చెన మెట్లు ఎక్కుతూ వస్తున్నారు. అయితే అతి తొందరలోనే అనుకూలవంతమైన గురుగ్రహ ప్రభావం చేత ఇప్పుడు ఏ విషయాలలో మీకు అస్థిమితం కలుగుతుందో, అసౌకర్యాలు కలుగుతున్నాయో, నష్టాలు వస్తున్నాయో అవన్నీ కూడా భర్తీ అయిపోయి లాభాల బాటలోకి వెళ్తాయి. సుఖంగా జరిగిపోతుంది. ఉన్నతమైన స్థితిలో మీరు ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ధనము బాగా సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కోరుకున్న ఏ పనైనా సరే విజయాన్ని తెచ్చిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఇప్పుడు దశమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కారణంగా ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇప్పటి వరకు మీరు ఏ ఇబ్బందులైతే పడ్డారో వాటన్నిటికీ స్వస్తి చెప్పచ్చు. చక్కగా శుభకరమైనటువంటి అంశాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చేత అనుకోని విధంగా లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాంశాలలో ఉన్నత స్థితి కలుగుతుంది. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకాలు బాగా లభిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనస్తత్వం అనేది మీకు చాలా ధైర్యంగా తయారవుతుంది. పూర్వం ఏదన్నా కొంచెం పిరికితనం ఉన్నా కూడా ఇప్పుడు ఆ పిరికితనాలన్నీ పటాపంచలైపోయి చక్కగా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ధైర్యంగా ఉంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను ఎలా సాధించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ముందరికి వెళ్తారు. క్రమశిక్షణతో ఉంటారు. అలాగే అష్టమ శని సంచార దోషం కారణం చేత మానసికమైనటువంటి అస్థిరత్వం కొంచెం కనిపించే అవకాశం ఉంది. శనిగారికి తైలాభిషేకం చేయండి, మనశ్శాంతిగా ఉంటారు. పిత్రార్జితం ఏదన్నా మీకు వచ్చే అవకాశం ఉంటే కొద్దిగా అది ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. నవమ స్థానంలో 2 రోజుల్లో ఏర్పడబోయేటటువంటి షష్టగ్రహ కూటమి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. మీకు మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము, శుక్ర సంచారము, అలాగే కుజ సంచారము, ఈ 3 కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నాయి. మరి వీటితో పాటుగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు, ఇబ్బందికరమైనటువంటి గ్రహాల యొక్క గతులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానంలో ఏర్పడబోతోంది ఒక్క 2 రోజుల్లోనే షష్టగ్రహ కూటమి. చాలా ఇబ్బంది కలిగించేటటువంటి అంశము, శారీరక శ్రమ పెరిగేటటువంటి విషయము, పితృవర్గ రీత్యా కూడా శారీరక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి. మీరు ఏదైనా మీ జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నట్లయితే అలా ఉన్నవారు ఇప్పుడు రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన. రాజకీయ నాయకులకి కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పై అధికారుల మన్ననలు పొందడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారేమో, ఏమీ చెయ్యకండి. ప్రశాంతంగా ఉండండి. మీ విధులేవో మీవి అన్నట్టుగా మీ పని మీరు చేసుకొని రండి. మీకు చాలా ప్రశాంతత వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారు, అలాగే ఫ్యాక్టరీస్లో పనిచేసేవారు, యంత్రాలు, యంత్ర పరికరాలు, ఐరన్కి సంబంధించి ఇత్యాది వారికి చాలా బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య కించిత్ అన్యోన్యత కనిపిస్తోంది, కించిత్ కలహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శని చంద్రుల కలయిక సప్తమ స్థానంలో జరుగుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి మానసిక భావాలు వికాసవంతం అవుతాయి. కొన్ని రకాలైనటువంటి మానసిక భయాలు ఇక్కడ కలుగుతూ ఉంటాయి. ఈ 2 ద్వంద్వ వైఖరిలో ఉన్నటువంటి భావాలు కాబట్టి మీరు మౌనంగా ఉండండి, భగవత్ ధ్యానం చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ హోమం చేసుకోండి. అన్ని విధాలా మీరు ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము కానీ, 9వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. మరి ఈ 2 పెద్ద గ్రహాలు, ఈ 2 అద్భుతమైనటువంటి స్థితుల్లో ఉన్నాయి. చాలా బాగుంటుంది కదా అని అంటే, దీనికన్నా కూడా ఇంకా అద్భుతమైన విషయం ఇంకోటి ఉంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అద్భుతం అన్నమాట. సప్తమ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలతలు తగ్గుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు
ఇంట్లో జరగడం తగ్గుతాయి. ఇక అసలు కుదరడానికి కూడా కొన్ని ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక పట్టాన మంచి సంబంధం మీకు రావడానికి అవకాశం కనిపించట్లేదు. ప్రజా సంబంధ బాంధవ్యాల విషయంలో అననుకూలతలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా చేతులు కట్టేసినట్టుగా ఉంటాయి. ఏ పని చేద్దామనుకున్నా కూడా వాళ్ళకి అభివృద్ధి పదంలో ఉండదు, అసలు ముందరికి వెళ్ళదు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కన్యా రాశి వారికి షష్ఠ స్థానంలో శనిగ్రహ సంచారం కానీ, వారితో పాటు ఉన్నట్టుగా చంద్రుని యొక్క ఉనికి కానీ చాలా గంభీరమైనటువంటి విజయావకాశాలను ఇచ్చేస్తున్నాయి. అనుకోని విధంగా శత్రువులు తగ్గిపోతారు. ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే తగ్గిపోతాయి. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చేత పిత్రార్జితాలు చాలా బాగా వస్తున్నాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. అయితే షష్ఠగ్రహ కూటమి జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత నవగ్రహ హోమం తప్పనిసరిగా చేసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము రాబోతోంది. దాని యొక్క ఫలితమే ఈ 2-3 రోజులు కూడా మీకు మనశ్శాంతి బాగా పెరుగుతుంది. 6వ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక జరగబోతోంది. ఈ రోజున 3 గ్రహాలు మనకి అనుకూలించే గ్రహాలు ఉన్నాయి. సంతానం పట్ల మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇక ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా, ఏ ప్రయత్నంలో మీరు ఇంకా పనులు కొనసాగించుకుంటూ వెళ్తున్నా మీకు విజయావకాశాలు తథ్యం. పూర్తిగా విజయం మీదనే ఉంటారు మీరు. శత్రువులు తగ్గిపోతారు, అనారోగ్యాలు తగ్గిపోతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కొంచెం లాభించే దిశగా ఉంటాయి. పితృవర్గ రీత్యా ఏదన్నా మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే, మీ జన్మజాతకంలోనే ఏదైనా దోషం కనిపించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతము రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. తులారాశి వారికి ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అదృష్టవంతమైన కాలం నడుస్తూనే ఉంది. దానికి తోడుగా రవిరాహుల కలయిక కూడా 6వ స్థానంలో ఉంది. మరి 6వ స్థానంలో అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తారైనా పితృవంశ దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే కూడా ఈ రవిరాహు కలయిక ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ సూచనని తెలియజేస్తూ ఉన్నాను. ఇక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు కానీ, యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫ్యాక్టరీస్లో పనిచేసేటటువంటి వారు కానీ, అంటే కార్మికులు, కర్షకులు, ఇలాంటి వారు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇలాంటి వృత్తుల వారు కానీ ఇచ్చేది వారందరికీ కూడా చాలా కాయ కష్టం పెరిగే విధంగా కనిపిస్తోంది. కాబట్టి వీరు ఈ రకమైనటువంటి కష్టాన్ని తట్టుకోవాలి అంటే లలితా అమ్మవారి స్తోత్ర పారాయణాలు పారాయణ చేయడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు పారాయణ చేయడము చేసినట్లయితే వీరికి చాలా వరకు మనశ్శాంతి పెరిగి ఒక అదృష్టవంతమైనటువంటి కాలం వీరి ముందర ఉండబోతోంది. ఇది గ్రహించగలరు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం మీ వెంట ఉందా అన్నట్టుగా మంచి కాలం నడుస్తోంది. అయితే వీరికి అర్ధాష్టమ శని సంచార దోషం జరుగుతూ ఉన్నది. 5వ స్థానంలోనే షష్ఠగ్రహ కూటమి జరగబోతోంది. ఇక 2 రోజుల్లో జరగబోతూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్క గురువుగారి యొక్క స్థితి మాత్రమే చాలా ఆశీర్వచనాల రూపంలో ఉంది. ఊహించని విధంగా లాభాలు ఇవ్వడంలో కేతువు కూడా మంచిగా సహకరిస్తున్నారు. అయితే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది 5వ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఒక్కసారి నవగ్రహాలకి హోమం చేయించుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మాతృమూర్తి గారి పట్ల పూర్తి ఓర్పుతో, సహనంతో వ్యవహరించండి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఏమీ ప్రయత్నాలు చెయ్యొద్దు. కొన్నాళ్ళు ప్రయత్నాలు ఆపేసేయండి. అలాగే అర్ధాష్టమ శని సంచార దోషానికి శనిగారికి తైలాభిషేకం చేయండి. ఊహించని విధంగా లాభాలుంటాయి. మనశ్శాంతి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మీకు గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవి సఫలీకృతం అవుతాయి, సత్ఫలితాలను ఇస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాల మంచి జరిగేటటువంటి కాలము. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అంత అండాదండగా ఉంటారు. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా ఎవరికైనా జన్మజాతకంలో పితృదోషాలు ఉన్నట్లయితే ఇప్పుడు వారు కూడా మీకు రవి రాహు గ్రహాలు మీకు ఇప్పుడు అనుకూలంగా లేవు కాబట్టి
ఖచ్చితంగా వాటికి మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, రుణభారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి, భార్యాభర్తల అనుకూలత రీత్యా ఓర్పు కలిగి ఉండండి, ఉద్యోగ జీవితం చాలా బాగుంది, పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, దూరప్రాంత ప్రయాణాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇలా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండండి. అప్పుడు మీరు మనశ్శాంతితో ఉండగలుగుతారు. నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. నవధాన్యాలు దానం చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో కొంచెం ఐకమత్యం తగ్గినప్పటికీ కూడా కుటుంబంలో అనేక విధాలుగా మీకు ఉత్తమమైనటువంటి స్థితులు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతాన రీత్యా బాగుంది, ఆరోగ్య రీత్యా బాగుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ప్రజా జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంత్రోపాసనకి అనుకూలమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. సంతానంలో చాలా మంచి మంచి మార్పులు వస్తాయి, అభివృద్ధి పదంలో ఉంటారు, చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది మీకు సంతానం పట్ల అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మానసికమైన ధైర్యం పెరుగుతుంది, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధిక పెట్టుబడుల జోలికి మటుకు వెళ్ళకండి. సాధారణ పెట్టుబడులు పెట్టి వృత్తి ఉద్యోగాలని కొనసాగించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు ఈ షష్ఠగ్రహ కూటమి అయిపోయిన తదుపరి అప్పుడు మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుకోవడానికి సాహసించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కించిత్తు మానసికమైనటువంటి సంతృప్తి కలిగించే కాలంగా తెలియచెప్పచ్చు. అయితే ఇది ఎక్కువ సేపు ఉండేటటువంటి పరిస్థితి కనబడట్లా. 2 రోజుల్లోనే షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్న కారణం చేత దాని యొక్క ఫలితము ముందు 2 రోజులు 4 రోజుల ముందు నుంచే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి కుటుంబ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ షష్ఠగ్రహ కూటమి కొన్ని ఇబ్బందుల్ని తీసుకొస్తుంది. అనేక విధాలుగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం కోసం పోరాడాలి. సమిష్టి కృషి కోసం చాలా సమయాన్ని కుటుంబం పైన వెచ్చించాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తగ్గిపోతుంది. సంతాన రీత్యా కూడా అంతగా బాలేదు, మాతృవర్గ రీత్యా బాలేదు, అన్నదమ్ముల సహాయ సహకారం లేదు, ఉద్యోగ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం కనిపిస్తోంది. ఇలా మీరు ఏ రకంగా ఏ అంశాన్ని చూసినా కూడా పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం కనిపిస్తోంది. అయితే మీకు ఒక చిన్న సంతృప్తి ఏం ఏర్పడుతుందంటే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, సరస సల్లాపాలతో సమయాన్ని అలాగే వాతావరణాన్ని తేలిక చేస్తారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి అంశం. బరువైనటువంటి కాలం. మనము ఒక్కొక్కసారి 4 వ్యక్తులు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ముఖ్యమైనటువంటి సంభాషణలు జరుగుతున్నప్పుడు వాతావరణం అంతా కూడా గంభీరంగా అవుతుంది. అలాంటప్పుడు ఈ కుంభరాశి వారు అక్కడ ఉన్నట్లయితే వారు వాతావరణాన్ని తేలిక చేస్తారు. ఇది చెప్పుకోదగినటువంటి అంశం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ షష్ఠగ్రహ కూటమికి నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఏలినాటి శని ద్వితీయ పాదంలోకి వెళ్ళిపోబోతోంది. కాబట్టి ఇంకొక 2 రోజుల్లోనే శనిగారి యొక్క బాధలు తగ్గుముఖం పడతాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. 1.5 సంవత్సరాల కాలం మాత్రము కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ తరువాత ద్వితీయ పాదంలో చెప్పుకోదగ్గ సూచనలు ఏర్పడతాయి. ఇది కొంచెం ఆశాజనకమైనటువంటి మార్పు. శనిగారి యొక్క రాశి మార్పు ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా పరిహారాలు చేసుకోవాల్సిందే. గ్రహస్థితులు మారలేదు. రవి, రాహు, బుధ, శుక్ర 4 గ్రహాల యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, అంటే రాశిలో ఉంటూ ఉండగా ఇంకొక 2 రోజుల కాలంలోనే శనిగారి యొక్క స్థితి, చంద్రుని యొక్క స్థితి కూడా రాశిలోకి వస్తుంది. అంటే 6 గ్రహాల కలయిక రాశిలో ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చంద్రగ్రహము బాగానే ఉంటుంది, శుక్రగ్రహము బాగానే ఉంటుంది,
కానీ శని రాహు కలయిక, రవి రాహు కలయిక, బుధ రాహు కలయిక, శుక్ర రాహు కలయిక, రవి చంద్ర కలయిక, ఇలాగా ప్రతి గ్రహము కూడా రాహుతో కలిసి ఉన్న కారణం చేత మానసికమైనటువంటి వేదన కలగడానికి అవకాశం ఉంది. మీనరాశి వారు ఓర్పుతో ఉండాలి, దైవ ధ్యానం చేసుకుంటూ ఉండాలి, అలాగే దైవానికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండాలి, చేయించుకుంటూ ఉండాలి. నిరంతరం దైవ ధ్యాసలో ఎక్కువగా ఉంటూ ఉండడం చేత కూడా వీరికి చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. ఇక మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. కుటుంబంలో కూడా ఐకమత్యం అనేది లేదు. ఇంకా పైగా శనిగారి యొక్క స్థితి వ్యయస్థానంలోనే ఉండి ఇప్పుడు రాశిలోకి వచ్చేస్తోంది. శారీరకమైన శ్రమ ఉండబోతోంది. ఈ రకమైనటువంటి కారణాల వల్ల వీరు తప్పనిసరిగా నవగ్రహ హోమము చేయించుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయించుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అనేక విధాల మీ మనశ్శాంతి పెరగడానికి ఇవన్నీ కూడా దోహదం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. మానసికమైన సంతోషంతో ఉండండి. శుభం.